హీరో గారు వచ్చేంత వరకు మేము మాట్లాడను అని శపథం చేసుకుని శశి గారు నిల్చున్నారు. ఎస్, కంటిన్యూ అండి ప్లీజ్. ఇక్కడికి ఈ సినిమాకి ముందు నుంచి ఆదరిస్తూ ఈ సినిమా విజయంలో ఒక భాగమైన మీడియా మిత్రులకి ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్, మేము ఒక 22 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. బట్ ఎన్ని సినిమాలు చేసినా ఎన్నో విజయాలు చూసాం, పరాజయాలు చూసాం. బట్ ఇలాంటి ఒక గొప్ప సినిమా మేము చేసామనే ఒక ఫీలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది సార్. ఇది ఎప్పుడు మా జీవితాల్లో నిలిచిపోయే సినిమా. తప్పకుండా ఒకప్పుడు చిరంజీవి గారు రుద్రవీణ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాంటి తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన పెద్ద సినిమా సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అవసరం సార్. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ సార్, డైరెక్టర్ గారు చూపించినట్టు ప్రతి ఒక్కరూ క్యాండీ క్రష్ అని చెప్పి, పిఎస్పి అని చెప్పి ఎవరు ఒక స్పోర్ట్స్ అనే ఒక ఐడియాలజీయే మిస్ అయిపోయారు. స్పోర్ట్స్ అనేది ఎంత అవసరం అనేది ఈ సినిమా ప్రతి ఒక్కరిని గుండె తడుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా అవసరం. ఎందుకంటే నాకు తెలిసి మా ఇంట్లో మా పాప కూడా ఒక ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు పైనుంచి వస్తూ ఉంటే ఇంట్లో ఏడుస్తూ వస్తున్నది. ఏమమ్మా అంటే ఏదైనా అయిందని పోతే 1 మార్క్ తగ్గింది డాడీ అన్నది. అరే 1 మార్క్ ఇంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఈ జనరేషన్ అని చెప్పి అప్పుడు డిసైడ్ చేశాను. నా డాటర్ని సన్ని ఇద్దరిని కూడా స్పోర్ట్స్లో జాయిన్ చేశాను. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ముఖ్యంగా నా కూతురు టెన్నిస్ కానీ, నా కొడుకు క్రికెట్ కానీ, బికాజ్ ఒక గేమ్ అనేది విన్నింగ్ లూజింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ అంటే అది తప్పదు. ఎందుకంటే ప్రతిదీ మనం గెలవలేము, ప్రతిదీ మనం ఓడిపోం. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ రావాలంటే ఈ జనరేషన్కి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఎంతో అవసరం. అది ఎవరు చెప్తే జనాలకు వెళ్తుంది, ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తే జనాలు మ్యాక్సిమం పీపుల్ రీచ్ అవుద్ది అని అంటే సార్ చరణ్ గారు అది మీ వల్లే జరిగింది. ఖచ్చితంగా సార్ మీ ఎఫర్ట్, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ జనరేషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. వీఆర్ వెరీ ప్రౌడ్. ముఖ్యంగా ఈ సినిమా మాకు మా రవణ, నవీన్ అన్న ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా అరే ఇరగదీసేసింది అనే మోడ్లోనే చెప్పారు. సో అది ఈరోజు మాకు సతీష్ గారు మాకు ఇవ్వటం తప్పకుండా ఈ నైజాంలో మన ఆఫీస్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి రావటం నిజంగా ఒక అదృష్టం అండి. తప్పకుండా ప్రతి ఫ్యామిలీస్ కలెక్షన్స్ చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఒక్కరిగా ఇద్దరుగా రావట్లేదు, 5, 10 సంఖ్యలో వస్తున్నారు. అందువల్ల మనకు ఆ రిజల్ట్ కనపడుతుంది సార్. ఈ సినిమా చాలా పెద్ద రన్ ఉంటుంది సార్. ప్రతి ప్రేక్షకుడు ఈ సమాముఖంగా ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు, ఆశీర్వదించిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలండి, కృతజ్ఞతుడిని. ఇక మీదట కూడా చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక 4 గోళ్ల మధ్య ఒక టీవీలోనో లేకపోతే హోమ్ థియేటర్లో చూస్తే వచ్చేది కాదండి. ఈ ఎమోషన్ అనేది ఇది పబ్లిక్ కమ్యూనిటీ వాచింగే కరెక్టు. అందులో మ్యూజిక్ సూపర్ సార్. సార్ ఈ మధ్యకాలంలో ఎంతో గ్యాప్ వచ్చిన బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారి చేత అద్భుతంగా చేయించుకున్నారు. అది మీకే సాధ్యమైంది. ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ముఖ్యంగా ఆర్ఆర్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్. నెక్స్ట్ జగత్ బాబు గారు మీరు కూడా ఎక్స్ట్రాడినరీ సార్. అసలు మీ సీన్ నుంచే మా హీరో చూపించే ఎమోషన్ ఒక ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్. అదే సీను ఇంటర్వెల్ ముందు చాలా బాగా వచ్చింది సార్. ముఖ్యంగా మాకు ఈ 4 డేస్లో కూడా రామ్ చరణ్ గారి కెరియర్లో హయ్యెస్ట్ రికార్డు దిశగా పోతా ఉంది సినిమా. ఇంకా ఎన్నో రికార్డులు దాటి ఇంకా ముందుకెళ్ళి చాలా పెద్ద నెంబర్కి చేరుతుందని ఆశిస్తూ ఈ సినిమాని ఆదరించిన అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి, మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గారికి, అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్స్.